ప్రతి అడుగు ప్రజల కోసమేనని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ కనుపర్తిపాడు గిరిజన సంఘంలోని 30 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోటంరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. డివిజన్ కి విచ్చేసిన ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన వారితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 24వ డివిజన్ అభివృద్ధికి 5.60 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు. ఈ డివిజన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కాలంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలవుతున్నాయి. రాబో రోజుల్లో కూడా అన్నదాత సుఖీభవ కానీ, రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గ్రామాలు, విలీన గ్రామాలకి 24 గంటల కరెంట్ అనేది ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. దానికి సంబంధించి ఆ పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. రేపు ఆగస్టు నెలాఖరికల్లా అవి కూడా పూర్తవుతాయని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎప్పటి నుంచో కోరుకుంటున్న NHA ఫ్లైఓవర్లు, అటు అయ్యప్ప గుడి కానీ, ఇటు గణపతిపాడు, ఈ పక్క విపిఆర్ కన్వెన్షన్ సెంటర్కి పోయేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఫ్లైఓవర్ పనులు కూడా ఈ సంవత్సరం కాలంలోనే అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా 24వ డివిజన్కి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 5,50,00,000 రూపాయలు ప్రత్యేకంగా 24వ డివిజన్కి కేటాయించడం జరిగింది. దీంట్లో 5 కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తయినాయి. 25 లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఈరోజు 30 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాంత గణపతిపాడుకి సంబంధించిన ఎస్టీ కాలనీకి సంబంధించిన చిరకాల వాంఛ శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళకి దానికి సంబంధించి కూడా దీంట్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక నెల 2 నెలల లోపల ఇవన్నీ కూడా వర్క్లన్నీ కంప్లీట్ అవుతాయని చెప్తూ, ఇంకా కూడా పెద్ద డివిజను ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంతకు మునుపు ఇప్పుడు కూడా ఈ డివిజన్కి సంబంధించి అభివృద్ధి పనులు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో మేము ప్రయత్నాలు చేసినప్పటికీ ఏది కూడా రాకపోవడం వల్లనే ఆ రోజు మేమంతా కూడా నిరసన తెలిపాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా అటు గణపతిపాడు కానీ, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఏమున్నాయో స్థానికులతో, పార్టీ నాయకులతో మాట్లాడి అవి కూడా రాబో 3-4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలియజేస్తూ, మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరను కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.